గిర తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా తినుసే నలగాలేదులే. ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. యాపాకు పూతండి, బెల్లము, పచ్చి మామిడికాయ, 2 అరటి పళ్ళు, పచ్చిమిర్చి, చింతపండు 1 కప్పులో తీసుకున్నాను ఫ్రెండ్స్. నీళ్ళతో కడిగి చింతపండు అయితే నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. మామిడికాయ ఫ్రెండ్స్ చెక్కు తీస్తున్నామండి. ఈ మామిడికాయ మా ఫ్రెండ్ ఇచ్చిందండి, అప్పటికప్పుడు చెట్టుకు కోసిన కాయ అండి. ఇది కొనుక్కొచ్చింది అయితే కాదు, మా ఫ్రెండ్ చెట్టు నుంచి కట్ చేసి ఇచ్చిందండి. ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నామండి. అందులోకి వేప పూత కడిగిన ఒలుచుకున్న పూత కడుక్కుందామండి. శుభ్రంగా పూత అయితే వేసుకుందాము. నీట్గా శుభ్రం చేసుకుందామండి. అలాగే తురిమిన బెల్లం కూడా వేద్దామండి. తొందరగా నానిపోయింది మనం, ఎందుకంటే తురిమాను బెల్లం. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కోద్దామా ఫ్రెండ్స్, కారం కూడా తగలాలి కాబట్టి. రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని, అలాగే 2 అరటి పళ్ళు కూడా కట్ చేసుకుందామండి మనము. బాగా మాగిన అరటి పండును తొక్క తీసుకొని ఇలాగా 2 కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఎందుకంటే మనకు తినడానికి బాగుండిద్ది. అలాగే చింతపండు గుజ్జు కూడా కలుపుకొని పోసుకుందామండి. ఇలాగా కలుపుకున్న చింతపండు గుజ్జు ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని నీట్గా మనం ఇట్లా వడగట్టుకుంటే మనకు తొక్క అనేది మన చేతిలోకి వచ్చిద్దండి. అలాగే వాటర్ పోసుకుందాము. 1 స్పూన్ తీసుకొని అంతా కలుపుదామండి. బెల్లము, పచ్చిమిర్చి, వేపపూత, అరటిపండు, మామిడికాయ అండి. నాకు ఈ ఉగాది పచ్చడి చేయడం అంటే భలే ఇష్టం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు చేయడానికి భలే ఇంట్రెస్ట్గా చేస్తాను నేను. ఇది అందరికీ ఫ్రిడ్జ్లో పెట్టి తలా కాసిందా టేస్ట్ అయితే చూపిస్తాను. మళ్ళీ అందరు అడుగుతారు నన్ను, ఏంది మాకేది పండక్కి ఏం చేసావు, మాకు ఇవ్వలేదు ఏంది అని చెప్పి అడుగుతారు. ఉగాది పచ్చడితో పాటు మనం భక్ష్యాలకు కూడా రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే 1 అరకిలో పచ్చెనపప్పు తెచ్చుకున్నామండి. అలాగే 1 అరకిలో బెల్లము, 1 పావు ఎండు కొబ్బరి, యాలకులు తెచ్చుకున్నామండి. కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రం కడుక్కొని స్టవ్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా కడుక్కుందామండి. కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని స్టవ్ మీద వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. మనం మిగతా నీళ్ళు అయితే పోసేసుకున్నామండి. స్టవ్ అయితే వెలిగించుకున్నాము. స్టవ్ పైన కపాలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. పొడికిలోపు మనం గోధుమ పిండి ప్యాకెట్ కూడా కట్ చేసుకొని పిండి అయితే మెత్తగా కలిపి పెట్టుకుందామండి. ఈలోపు పిండి కూడా మెత్తగా నానిద్ది, చపాతీ పిండిలాగా. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసానండి. అలాగే నీళ్ళు పోసి బాగా కలుపుకుందాం. ఈ పప్పు పొడిలోపు పిండి బాగా కలిపి పెట్టుకుంటే నానిద్ది, చపాతీ బాగా వచ్చిద్ది, మనకు భక్ష్యాలు కూడా నీట్గా వండిద్దండి. కలుపుకున్నామండి. కొంచెం చేతికి అంటుకోకుండా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకొని బాగా నీట్గా కలుపుకుంటాను ఫ్రెండ్స్. అందరూ నన్ను
అక్క నీ చీర బాగుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకని నేను ఈ చీరలు ఎక్కడ కొంటున్నానంటే మా అక్క వాళ్ళ షాప్ అండి, శర్మ కాలేజ్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర అండి. మీరు కూడా అతి తక్కువ రేట్లో ఉన్నాయి, వచ్చి చీరలు అయితే కొనుక్కోవాలి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, రోల్ అయితే నీట్గా కడిగేసుకున్నామండి, తుడిచిపెట్టుకున్నాం. ఇదిగో చిప్ప, పెద్ద నల్ల కొబ్బరి చెప్పండి. ఇది వేసి ముందు దీన్ని కొడదాము. దీన్ని దంచుకుంటే నీట్గా మిగతా ఎన్ని దంచుతాం ఫ్రెండ్స్. ఒక 4 యాలకులు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం కొబ్బరి అయితే మెదిగింది, యాలకులు కూడా వేసి దంచుకున్నానండి. అలాగే మనం ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు వేసి కొంచెం మెత్తగా నొక్కుకుందామండి. లాస్ట్లో బెల్లం వేసి మెత్తగా ఉడుకుదామండి. ఉడకబెట్టిన పప్పు కాబట్టి ఊరకనే మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు కూడా మెరిగింది ఫ్రెండ్స్. కొబ్బరి పప్పు వేలుకొని మెరిగినాయి. అలాగే బెల్లం కట్టేసుకుందామండి. బెల్లం వేసి బాగా దంచుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్, పూర్ణం అయితే మెత్తగా చేసేసుకున్నామండి. మనము కొబ్బరి, యాలకులు, బెల్లము, పచ్చెనపప్పు వేసి మెత్తగా అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు చపాతీ పిండి చేసుకొని మనము ఈ భక్ష్యాలు ఎట్ట కావాలో చూపిస్తానండి. మనమైతే ఒక బాండీలోకి అయితే తోడేసుకున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా ఆ నీరు ఉడికిపోయేదాకా వేపుకుందామండి. ఎందుకంటే మనకు 2 రోజులున్న భక్ష్యాలు పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకున్నాము. ఈ పిండి మొత్తము బెల్లము ఈ నీరంతా పోయేదాకా వేపుకుందాం ఫ్రెండ్స్. చపాతీలు రెడీ చేద్దాం. బాగా కొంచెం ఎర్రగా వచ్చింది కదండి, గట్టి పడిపోయింది. ఏదా కొంచెం జావుగా ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనకు మరుసటి రోజు ఉన్నా కూడా ఏ ఇబ్బందిగా ఏముండవండి, వాసన కూడా ఏముండవు. అలాగే మనము దోసపెన్నెం కూడా పెట్టుకొని స్టవ్ మీద అదైతే వేడైద్దండి. మనం ఈ భక్ష్యాలు చేసి రెడీగా పెట్టుకొని కాల్చుకుందాము. ఎలా కావాలో చూపిస్తాం. చపాతీ చేసి పూర్ణం పిండి అయితే పెట్టేసుకొని 4 పక్కల మడత అయితే పెట్టేసుకున్నాం. ఇలాగా తీసుకున్న పైకి వచ్చిన పిండి పక్కకు వేసుకొని మళ్ళీ పొడి పిండి వేసుకొని ఇలాగా అనుకుందాము. కొంచెం చిన్నగా అంటే కొంచెం పెద్దవి అవుతాయి. అలాగే పెన్నం మీద నూనె వేసుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్. అలా 2 పక్కలు దూరం కలుసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, భక్ష్యాలు అయితే రెడీ అయినాయండి. ఈ ఉగాది రోజు ఈ భక్ష్యాలు, ఉగాది పచ్చడి, పూజ, ఇంట్లో ఆడవాళ్ళకి చాలా చాలా పనులు ఉంటాయండి. అలాగే మేము కూడా ఇప్పటిదాకా పట్టింది ఫ్రెండ్స్ ఇది చేయాలంటే. మీకు కానీ మా భక్ష్యాలు, మా పండుగ నచ్చినట్టుగానైతే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.